ఏడో కీర్తన ఇది ఎప్పుడు రాయబడతా వచ్చిందంటే ఇశ్రాయేలీయులు బబులోని యొక్క చెరలోంచి విడిపింపబడిన తర్వాత, లేకపోతే వాళ్ళు చెరలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ మాటలు వాళ్ళు పలుకుతూ ఉంటున్నారు, లేకపోతే ఈ కీర్తన రాయబడతా వచ్చింది. అందుకే మొట్టమొదటి మాట మనం గమనించినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. మనం గమనించినట్లయితే ఇక్కడ ఆయన కృప నిత్యం ఉండును అని ఉంది. కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో మనము గమనించినట్లయితే హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ అని ఉంది. ఆయన ప్రేమ అని ఉంది యాక్చువల్గా అక్కడ. NIV వర్షన్లో మనం గమనించినట్లయితే ఆయన ప్రేమ నిత్యం ఉండును, లేకపోతే ఆయన ప్రేమ తరతరములు ఉండును అని. అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరు ఆయన్ని ఈ మాటలు పలకాలంట, ఎవరు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట. ఇప్పుడు ఎవరు ఈ మాటలు పలకాలంట, ఎవరు ఆయన్ని ఆరాధించాలంట, ఎవరు ఆయన్ని స్తుతించాలంట, ఎవరు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? యెహోవా విమోచించినటువంటి వారు కదా. అంతేకాదు నానా దేశముల నుండి ఆయన పోగు చేసుకున్నాడంట మనల్ని కదా. కాబట్టి అటువంటి వారు ఆయన ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉండాలి, ఆయన్ని స్తుతించేటువంటి వారంగా మనం ఉంటురాలి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన మనల్ని పోగు చేసుకున్నాడు కదా. అందుకే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో మనుషులను కొని అంటాడు కదా. ఆయన మనల్ని కొనుక్కున్నాడు, కొనుక్కొని మనల్ని పోగు చేసుకుంటా వచ్చాడు అనేకమైనటువంటి దేశాల నుంచి కదా. మనం గమనించినట్లయితే ఇది మనం ఒక చోటే కాదు కదా, అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఏం చేస్తూ ఉంటున్నారు? ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటున్నారు. ఎంత గొప్ప విషయం కదా, ఎంత గొప్ప విషయం. కాబట్టి అటువంటి వారు ఆయన్ని మనం ఆరాధించాలి. నిజంగా మనం ఇటువంటి అనుభవంలో ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? ఆయన ఉదయకాల సమయంలో ఆరాధించాలి. నిజంగా ఇటువంటి అనుభవం మన జీవితాల్లో మనం కలిగి ఉన్నట్లయితే ఈ రోజు మాత్రమే కాదు, మనం ఏం చేయాలి? ప్రతిదినము ఆయన ఆరాధించాలి కదా. మనం నిజంగా విమోచించబడినటువంటి వారం అయితే, అటువంటి అనుభవంలో నువ్వు నేను ఉన్నట్లయితే మనము ఆయన్ని నిరంతరము నిత్యము, ఆయన ప్రేమ ఎట్లా ఉందంట? నిరంతరం ఆయన కృప ఎట్లా ఉందంట? ఇక్కడ నిత్యం ఉందంట. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ఆయన్ని నిత్యము ఆరాధించాలి. ఆయన ప్రేమ ఎంతగా ఉందో, కాబట్టి ఆయన ప్రేమ నిత్యము ఉంది, ఆయన కృప నిరంతరం ఉంది, నిత్యము ఉంది. కాబట్టి మనం కూడా ఆయన్ని నిత్యము ఏం చేయాలి? ఆరాధించాలి. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన్ని స్తుతించాలి. అందుకే మనం ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఆయన నాకు ఈ మాట చాలా చక్కగా అనిపిస్తూ వచ్చింది. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయము 6వ వచనం, చాలా మనలను ప్రేమించుచు. నాకు తెలిసి బహుశా దేవుని మాటలు రాసేటువంటి వారికి లేకపోతే గ్రంథకర్తలకి వాళ్ళకి బైబిల్లో పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఏ టెన్సులు పెట్టాలో తెలియలేదేమో. దేవుని ప్రేమని వెల్లడిపరచడానికి దే డోంట్ హ్యావ్ ఎనీ టెన్సెస్ ఇన్ దేర్ డిక్షనరీ ఎట్ ఆల్. మనలను ప్రేమించుచు అనుంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని చెప్పొచ్చు అది కదా. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. అందుకే నేను అదే 8వ వచనంలో మనము చదవచ్చు ఏమని, అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడను నేనే. ఆయన ఎక్కడున్నాడంట? వర్తమాన కాలంలో ఉన్నాడు, భూత భవిష్యత్ కాలాల్లో ఆయన పాస్ట్లో ఉన్నాడు, ప్రజెంట్లో ఉన్నాడు, ఫ్యూచర్లో ఉన్నాడు. పాస్ట్లో మనల్ని ప్రేమించినాడు, ప్రజెంట్ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఫ్యూచర్ కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. బహుశా నాకు తెలిసి ఏ లాంగ్వేజ్ కూడా ఆయన ప్రేమని వెల్లడిపరచడానికి ఆ యొక్క అంత దమ్ము లేదేమో అనిపిస్తుంది లాంగ్వేజెస్ కూడా. కాబట్టి అంతగా మనల్ని ప్రేమించినాడు ఆయన. చూడ, మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు
కలుగును గాక. కాబట్టి మనల్ని ప్రేమించుచు ఏం చేస్తా వచ్చాడంటే తన రక్తం వలన మనల్ని ఏం చేసినాడు, కాబట్టి తన రక్తం వలన మనల్ని విడిపించిన వానికి విడిపించినాడు, విమోచించినాడు కదా. కాబట్టి అందుని బట్టి మనము ఉదయకాల సమయంలో ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఇక్కడ కూడా యూదులు ఆ యొక్క బబులోని యొక్క చెర నుండి విడిపింపబడిన తర్వాత ఆయన జ్ఞాపకం చేసుకుని వాళ్ళు విమోచింపబడతా వచ్చినారు, విడిపించబడతా వచ్చినారు ఆ చెర నుండి. ఆయన యొక్క మహాప్రేమ చేత వాళ్ళు విడిపింపబడతా వచ్చినారు, విమోచింపబడతా వచ్చినారు. అందుని బట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉంటున్నారంటే ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నారు. చూడండి, ఈ గ్రంథం అంతా కూడా మనము ఈ యొక్క కీర్తనలు 107 మనం చదువుకున్నట్లయితే 4 రకాలైనటువంటి వారిని మనం గమనించవచ్చు. చూడండి, 4వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే కీర్తనలు 107 4వ వచనం. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలేను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించింది. వారు నివాసపురమును చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించింది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చాలు. చూడండి, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంగ్లీష్లో ఏమనుందంటే వాండరర్స్ అని ఉంది. అవునా? ఏమనుంది ఒకసారి చదువు ఆ 4వ వచనం. కాబట్టి వాండరర్స్ అంటే దేశ దిమ్మరులు కదా. వాండెడ్ అని ఉందా? కొన్ని పత్రుల్లో ఏమన్నా ఉంటుంది, వాండరర్స్ అని ఉంది. కాబట్టి మనం గమనించినట్లయితే దేశ దుమ్మరులు కదా. అంటే దేశ దిమ్మరులకు ఎట్లుంటుందంటే ఏమైనా గమ్యం ఉంటుందా? తప్పిపోతారు వాళ్ళు కదా. అసలు దేవర్ లాస్ట్, లేదా వాళ్ళకి ఏమీ గమ్యం ఉండదు. తప్పిపోయినటువంటి పరిస్థితిలో, లేకపోతే తెగిపోయినటువంటి గాలిపటం ఎట్లా ఉంటుంది, దానికి ఏమన్నా గమ్యం ఉంటుందా? ఇది తప్పిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు కదా. కాబట్టి ఈ యొక్క వాండరర్స్ లేకపోతే దేశ దిమ్మరులు అనబడినటువంటి వారు ఆ యొక్క మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు యూదులు ఎట్లా ఉంటా ఉన్నారంట, అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి అంట. అంటే గమ్యము లేకుండా అక్కడే వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగులాడుతూ ఉంటా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు అట్లే ఉంటా వచ్చినాం, దేశ దిమ్మరులాగా ఉంటా వచ్చినాం, గమ్యము లేనటువంటి జీవితాలు కలిగి ఉంటా వచ్చినాం, ఎడారిలో తిరుగుతా వచ్చినాం. ఎడారి దేనికి సాదృశ్యం? ఎడారిలో ఏమన్నా దొరుకుతుందా? ఏమీ దొరకదు, ఎండిపోయినటువంటి జీవితం అంతే కదా. మనం కూడా ఒకప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాం కదా. కాబట్టి ఇంకా ఎట్లా ఉంటా వచ్చినామంట, నివాసపురం ఏది వారికి దొరకకపోయాను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో కదా. ఆకలి ఇంకా ఏమున్నాయంట, ఎడారిలో తిరిగితే ఇట్టే ఉంటుంది. ఏముంటుంది? ఆకలి దప్పిక ఉంటుంది. అంతేకాదు వారి ప్రాణం ఏమైందంట, సొమ్మసిల్లిపోయింది, ఎగ్జాస్టెడ్. వారి జీవితాల్లో సొమ్మసిల్లిపోయినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. మనం కూడా ఒకప్పుడు దేశ దిమ్మరుల వలె గమ్యము లేనటువంటి జీవితాలు, తప్పిపోయినటువంటి జీవితాలు, ఆకలి దప్పులు, అదేవిధంగా సొమ్మసిల్లిపోయినటువంటి మన ప్రాణము సొమ్మసిల్లిపోయినటువంటి జీవితాలు మనం కలిగి ఉంటా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు కదా. మనం గమనించినట్లయితే తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల ఏం చేస్తా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఏం చేసినాడు? లూకా సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు కదా. లూకా సువార్త 15వ అధ్యాయం 4-5 వచనాలు మనం గమనించినట్లయితే వెళ్ళడా? అది దొరికినప్పుడు చాలు. మీరు నాతో
చాలు చూడండి, మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా గొర్రెలకి ఏంటంటే ఆయన మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చెప్పబడుతూ వచ్చింది కదా. ఆయన ఈ కాపరి ఏం చేస్తా ఉంటున్నాడంటే, గొర్రె ఏమైపోయింది, తప్పిపోయింది. కాబట్టి తప్పిపోయినటువంటి ఆ గొర్రె కోసం వెళ్తా వచ్చినాడు. ఆయన వెతికి రక్షించుకుంటా వచ్చినాడు. రక్షించి ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాడు, ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ రాయబడతా వచ్చింది 7వ వచనం, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై మారు మనసు పొందేటువంటి ఒక్క పాపి విషయమై ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాడు. మనం కూడా ఒకప్పుడు తప్పిపోయినటువంటి గొర్రెవలే దిక్కులేనటువంటి పరిస్థితిలో, దిక్కు తోచినటువంటి పరిస్థితిలో, ఆకలి దప్పులతో ప్రాణం సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితులతో నువ్వు నేను ఉన్నప్పుడు ఆయన మనల్ని వెతికి కనుక్కుంటా వచ్చినాడు, పట్టుకుంటా వచ్చినాడు, తీసుకొని వచ్చి ఎంతగానో సంతోషిస్తా వచ్చినాడు. కాబట్టి ఆయన గొర్రెల కొరకు మంచి కాపరిగా ఉంటా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఆ విధంగా తప్పిపోయినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం కదా, తప్పిపోయినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. అంతేకాదు ఇంకా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గము కదా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉంటా ఉన్నాడు, మార్గంగా ఉంటూ వచ్చినాడు. తప్పిపోయినటువంటి మనకి ఆయన ఏమైతే వచ్చినాడు, మార్గంగా ఉంటా వచ్చినాడు. కాబట్టి ఆయనే మార్గంగా ఉండి మనల్ని తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్తా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేగాని ఇంకా మనం ఎట్లా ఉంటా వచ్చినామంట, ఆకలి దప్పులతో ఉంటా వచ్చినామంట, ఆకలితో ఉంటా వచ్చినామంట. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు అంట. చూడండి, మనము ఒకప్పుడు తప్పిపోయి మార్గము తెలియనటువంటి పరిస్థితిలో మనం ఉంటా వచ్చినాం. దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనకి ఆయన మార్గమై ఉండి ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. అంతేకాదు ఆకలితో ఉంటా వచ్చినాము కదా, ఆకలితో ఉన్నటువంటి మనకి ఆయన ఏమంటా ఉన్నాడంటే, జీవాహారము నేనే కదా, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును. కాబట్టి జీవాహారముతో కూడుకున్నటువంటి మాటలు ఆయన మనకి ఇస్తా వచ్చినాడు ప్రతిదినం కూడా కదా, శ్రేష్టమైనటువంటి మాటలు, మనల్ని ఎల్లప్పుడూ ఎప్పుడు ఎన్ని వేళలా సంతృప్తి పరిచేటువంటి మాటలు ఆయన మనకి ఇస్తా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం కదా. అంతేకాదు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా ఏమవుడంట, తప్పికొనడు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం గమనించినట్లయితే సమరయ స్త్రీతో అంటూ ఉంటున్నాడు. ఏమంటా ఉన్నాడు ఆయన, నేను ఇచ్చి నీళ్లు త్రాగితే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, 14వ వచనం నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి నీళ్లు ఎట్లా ఉంటాయంట, ఆయన ఇచ్చేటువంటి నీళ్లు తాగితే ఎప్పుడు కూడా తప్పికొనే గుణం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి నీళ్ళని ఇస్తా వచ్చాడు. తద్వారా మనం ఎప్పుడు కూడా దప్పికొనేటువంటి వారంగా మనం ఉండకుండా. అంతేకాదు ఆ నీళ్ళు ఎట్లా ఉంటాయంట, నిత్య జీవమునకై ఊరేటువంటివిగా ఉంటూ వస్తాయి. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మన దాహాన్ని
మన ఆకలి దప్పుల్ని ఆయన తీరుస్తూ వచ్చినాడు. అందును బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి, ఆయన స్తుతించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు ఇంకా మనం గమనించినట్లయితే మన ప్రాణం ఏమైపోయిందంట, సొమ్మసిల్లిపోయిందంట. చూడండి మత్తయి సువార్త 11:28 వచ్చినాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా ఎదుటి రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. చాలు చూడండి, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం కలగజేస్తాను, విశ్రాంతి ఆయన మనకు విశ్రాంతి కలగజేసినాడు. మన ప్రాణము సొమ్మసిల్లిపోతా వచ్చింది కదా, ఆ యొక్క ఎడారిలో మన ప్రాణము ఆకలి దప్పులు, అంతేకాదు ప్రాణము సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితిలో ఆయన మనకి ఏం కలగజేస్తూ వచ్చినాడంటే విశ్రాంతిని. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తూ వచ్చినామో ఆయన మనకి ఏం కలగజేస్తూ వచ్చినాడంటే ఆయన మన భారం అంతా ఆయన మీద మోసుకొని మనకేం చేస్తూ వచ్చినాడు, ఆయన విశ్రాంతిని కలగజేసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఈ సంగతుల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఇటువంటి అనుభవంలో నువ్వు నేను ఉన్నట్లయితే మనం మౌనంగా ఉండకూడదు కదా. ఇటువంటి అనుభవం మన జీవితాల్లో ఉన్నట్లయితే మనం ఏ విధంగా మౌనంగా ఉంటాం కదా. అందుకే ఆయన ముందుగానే చెప్తా ఉంటున్నాడు, యెహోవా చేత విమోచించబడినటువంటి వారులారా మీరు ఏం చేయాలి, ఈ మాటలు పలకాల, ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా, ఈ ఆరాధన మీరు చెయ్యాలా. కాబట్టి మనము ఇటువంటి అనుభవంలో నువ్వు నేను ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఉండాలి. అంతేకాదు రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, కీర్తనలు 107 మనము 10వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఆయన ఆయాసం చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయింది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెప్పివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. చాలు చూడండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి చోట వాళ్ళు ప్రతి సందర్భాన్ని మెన్షన్ చేసినప్పుడు ఈ యొక్క మాట పదే పదే చెప్పబడతా వచ్చింది. ఏంటంటే 8వ వచనంలో కూడా అదే ఉంటా వచ్చింది. ఏమన్నా 7వ వచనం చదవండి. వారొక నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించినాడు. కాబట్టి ఆయనే మార్గమై ఉంటా వచ్చినాడు. కాబట్టి ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కాబట్టి ఆయన ప్రేమను బట్టి, కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన మనకు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆయన్ని ఆరాధించాలంట. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, రెండవదిగా 10వ వచనంలో దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున, అంటే ఒకప్పుడు మనం కూడా వీళ్ళు ఇశ్రాయేలీలు ఇదే పరిస్థితిలో ఉంటా వచ్చినారు కదా, వాళ్ళకి ఎందుకు ఈ యొక్క బబులోను చెరలోనికి వెళ్తా వచ్చినారు, ఎందుకు బట్టి వెళ్తా వచ్చినారు, దేవుడు చేయమని చేయకపోతే ఏమైనారు వాళ్ళు, దేవుడు ఏం చేస్తా వచ్చినాడు, వాళ్ళని అప్పగించినాడు. కాబట్టి నువ్వు నేను కూడా ఒకప్పుడు వాళ్ళలాగానే ఉంటా వచ్చినాం కదా, దేవుని మాటలకి అవిధేయత చూపిస్తా, సువార్తకి నిర్లక్ష్యం చేస్తా కదా, మనము ఆ యొక్క అవిధేయత చూపిస్తా, మనము ఆయన ఆజ్ఞలకి లోబడక ఆ యొక్క తీర్మానాన్ని తృణీకరిస్తూ వచ్చినాం కదా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము కదా, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసినాము కదా మనం కదా. ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంట, మన హృదయం అనేటువంటి తలుపు బయట నిల్చుని ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంట, తడతనే ఉన్నాడు. ఎన్నిసార్లు తట్టినాడో పాపం. ఎన్నిసార్లు మనము ఆయన యొక్క సువార్తను నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాం, ఎన్నిసార్లు ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాం, ఎన్నిసార్లు దేవుడు కదా ఆయన మనల్ని సంధిస్తూ వచ్చినాడు ఆయన మాటలతో. కానీ అనేక మార్లు ఆయన మాటల్ని మనం త్రోసిపుచ్చుతూ వచ్చినాం, ఆయన వాక్యాన్ని త్రోసిపుచ్చుతూ వచ్చినాం, ఆయన సువార్తని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాం
ఆ రక్షణని నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాం. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో కృప కలిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే 11వ వచనం, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారంలోను నివాసం. కాబట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారంట, బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు పాపం అనేటువంటి బంధకములతో ఉంటా వచ్చినాం కదా. ఈలోక పాపం అనేటువంటి మన పాపములు మనల్ని బంధించి వేస్తూ వచ్చాయి. పాపం యొక్క బంధకాల్లో మనం ఉంటా వచ్చినాం. పాపం యొక్క బానిసత్వంలో మనం ఉంటా వచ్చినాం. పాపానికి లోబడినటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. కాబట్టి అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాడు. చీకటిలోను మరణాంధకారంలోనూ నివాసము చేయు వారి హృదయం. కాబట్టి మనం కూడా ఒకప్పుడు చీకటిలో ఉంటా వచ్చినాం. కటిక చీకటిలో మరణానికి సమీపంగా ఉంటా వచ్చినాం కదా. పాపం వలన వచ్చు జీతం ఏంటి? మరణము. కాబట్టి మనం కూడా మరణానికి పాత్రలంగా ఉంటూ వచ్చినాం. అంధకారంలో ఉంటా వచ్చినాం. చీకటిలో ఉంటా వచ్చినాం. పాపం యొక్క బంధకాల్లో ఉంటా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని. పాపము చేయు ప్రతివాడు ఏంటంట? పాపానికి. అది మనం కూడా ఒకప్పుడు పాపానికి దాసులంగా ఉంటా వచ్చినాం. పాపములో ఉండి పాపానికి దాసులంగా ఉంటా వచ్చినాము. అటువంటి మనల్ని ఆయన విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయము నిర్బంధము లేని వారై ఉంటిరి. అంతేగా చూడండి 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. కాబట్టి మనం కూడా ఒకప్పుడు పాపమునకు దాసులై ఉన్నాము. అంతేకాదు ఉపదేశ క్రమమునకు మనల్ని ఏం చేసుకుంటా వచ్చినాము? అప్పగించుకొని హృదయపూర్వకంగా ఏమైనా వంట మనము అది కదా. ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారు? మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలకి లోబడలే కదా. మనం కూడా ఒకప్పుడు దేవుని సువార్తకి లోబడలే, దేవుని మాటలకి లోబడలే. కాబట్టి వాటికి ఎప్పుడైతే మనం లోబడతా వచ్చినామో, కాబట్టి పాపానికి దాసులమైనటువంటి మనము ఏమైపోతా వచ్చినాం? పాపము నుండి విమోచింపబడి మనం ఏమైతే వచ్చినామో నీతికి దాసులైతా వచ్చినాం. అందుకు మనం ఏం చేయాలంటే ఆయనకి స్తోత్రం చేయించాలి. అందుకు ఆయనకి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంట? ఆరాధించాలా. అందుకు మనం ఆయన్ని ఏం చేయాలంట? స్తుతించాలా. అందుకు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందుకే ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మనం ఆయన్ని ఆ విధంగా మనం ఒకప్పుడు పాపం అనేటువంటి బంధకాల్లో, పాపం అనేటువంటి దాసత్వంలో మనం ఉంటా వచ్చినాము. అటువంటి మనల్ని లేకపోతే ఆయన మాటలకి విధేయత చూపించకుండా ఆ యొక్క రక్షణని నిర్లక్ష్యం చేస్తా మనం ఉన్నటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే ఆ ఉపదేశ క్రమమునకు మనల్ని అప్పగించి మనం హృదయపూర్వకంగా ఆయన మాటలకి లోబడినప్పుడు మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే విమోచిస్తూ వచ్చినాడు. ఆ పాపము నుండి విమోచిస్తూ వచ్చినాడు. ఎట్లా విమోచిస్తూ వచ్చినాడు? పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మనం అదే చూడవచ్చు కదా. నిర్దోషమైనటువంటి నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల రక్తం ద్వారా మనల్ని ఏం చేసినాడంటే ఆయన్ని విమోచించినాడు. కాబట్టి మనం అది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని నిరంతరము నిత్యము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం.
ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. అవును, చెరలోనున్న వారికి విడుదలను, చూడండి, చెరలోనున్న వారిని ఏం చేయడానికంట, అది చెరలోనున్నటువంటి వారిని విడుదల కలిగించడానికి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఈ లోకానికి వస్తా వచ్చినాడు. నీ కొరకే నా కొరకే ఈ లోకానికి వస్తా వచ్చినాడు. ఏమీ లేనటువంటి వాడిగా వస్తా వచ్చినాడు. సమస్త సృష్టిని కలగజేసినటువంటి వాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడైనటువంటి వాడు ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే నిన్ను నన్ను ఆ చెరలోంచి విడిపించడానికి, పాపము అనేటువంటి చెరలోంచి విడిపించడానికి ఆయన మన కొరకై ఈ లోకానికి వస్తా వచ్చినాడు. రిక్తుడిగా వస్తా వచ్చినాడు. చాలా సాధారణమైనటువంటి జన్మను జన్మిస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, మూడవదిగా మనం గమనించినట్లయితే కీర్తనలు 107:17 వచనం నుంచి, బుద్ధిహీనులు బాధ తెచ్చుకుందరు, బాగు చేసెను, చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. కాబట్టి మనం గమనించినట్లు చూడండి, బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత ఏం చేస్తారంట, తమ దోషము చేత ఏం చేస్తారంట మనం కూడా ఇక్కడ ఇశ్రాయేల్ అట్లే ఉంటా వచ్చినాడు, తమ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు కదా. దేవుడు అన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు వాళ్ళ మధ్యలో చేస్తే వాళ్ళు ఎంత బుద్ధిహీనంగా ఉంటా వచ్చినారంటే అంత బుద్ధిహీనంగా ఉంటా వచ్చినారు. అందును బట్టి వాళ్ళ జీవితాల్లో ఏమొచ్చింది, బాధ వచ్చింది కదా. కాబట్టి మనం కూడా ఇట్లానే ఉంటా వచ్చినాం కదా, బుద్ధిహీనంగా ఉంటా వచ్చినాం కదా. తద్వారా మన జీవితాల్లో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను, కాబట్టి మనం కూడా మన దుష్ట ప్రవర్తన చేత మన దోషముల చేత మనం ఏం తెచ్చుకుంటా వచ్చినాం, బాధను తెచ్చుకుంటూ వచ్చినాం. మనం మాత్రమే కాదు, ఇంకా ఎవరిని బాధిస్తూ వచ్చినాం, మన చుట్టుపక్కల వారిని అందరినీ కూడా బాధిస్తూ వచ్చినాం కదా. నా మటుకు నేనైతే మా అమ్మ నాయన్ని కూడా చాలా బాధించిన, పాపం చాలా లిటరల్గా టార్చర్ అనుభవించినారు వాళ్ళు కదా. కాబట్టి మనము ఆ యొక్క బుద్ధిహీనత వల్ల, దుష్ట ప్రవర్తన వల్ల, కాబట్టి మనము మనల్ని బాధ తెచ్చుకోవడం మాత్రమే కాదు కానీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని అందరినీ కూడా బాధ పెడతా వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. చూడండి, ఏమంటా ఉన్నాడంటే 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను కదా. అంటే ఒకప్పుడు మన యొక్క పాత జీవితం ఎట్లా ఉందంటే రోగపూరితమైనటువంటి జీవితం, బుద్ధిహీనత చేత కదా, మన యొక్క దుష్టత్వము చేత, మన దుష్ట ప్రవర్తన చేత, మన దోషముల చేత కదా మనం బాధ తెచ్చుకొని మనల్ని హింసించుకొని మనల్ని మనమే బాధపరుచుకొని రోగము కలిగి మనం జీవిస్తూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంట, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేస్తూ వచ్చినాడంట, బాగు చేస్తూ వచ్చినాడంట. చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు. శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సమరైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మనందు జాలిపడెను, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేతు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహించు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు కదా. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించినాడంట. కాబట్టి మన దోషములను ఆయన పరిహరించినాడు, మన అతిక్రమములను ఆయన ఏం చేసినాడంట, క్షమించినాడంట. అంతేకాదు
అటువంటి దేవునితో ఎవరైనా సమమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. అంతేకాదు ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. మన పట్ల కనికరం చూపడానికి ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాడు కదా. కాబట్టి ఆయన వాక్కు చేత నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చినాడంటే, మన పాత జీవితంలో మన పూర్వ జీవితంలో మనం ఎట్లా ఉంటా వచ్చాం అంటే మనల్ని మనం బాధపరుచుకుంటా వచ్చాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తన వాక్కు చేత ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? బాగు చేస్తూ వచ్చినాడు కదా. కాబట్టి ఆ యొక్క పక్షవాయువు గల వాడిని ఏమని చెప్తా వచ్చినాడు? నీవు లేచి నడుచుము అంటేనే ఏం చేసినాడు? ఏమైంది? ఆయన వాక్ ఏం చేసింది? బాగుపరిచింది కదా. లాజరు ఆడున్నాడు, సమాధిలో ఉన్నాడు. ఏమని చెప్పినాడు? లాజరు నువ్వు బయటికి రా అన్నాడు. ఆయన వాక్ ఏం చేసింది? లాజర్ని బాగు చేసింది కదా. కాబట్టి ఈ విధంగా, అంతేకాదు మనం గమనించినట్లయితే సేన అనేటువంటి దయములు పట్టినటువంటి వాడు కదా. ఇష్టానుసారంగా తను బాధించుకోవడం మాత్రమే కాదు, చుట్టుపక్కల వారిని అందరినీ కూడా బాధిస్తూ వచ్చినాడు. ఆయన కూడా ఏమని చెప్తా వచ్చినాడు? కాబట్టి బాగోము అని చెప్తానే బాగవుతా వచ్చాడు. కాబట్టి ఆయన వాక్కు మనల్ని బాగు చేస్తూ వచ్చింది. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఒకప్పుడు రోగపూరితమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన బాగు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందుకే ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటాం. చివరిదిగా మనము ఒక మాట చెప్పుకొని ముగించుకుంటా అవుతాం. చూడండి 107:23 వచనం నుంచి. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు, మహాజలముల మీద సంచరించుతూ వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొరుచు ఇటు అటు తూచుండిరి. వారు ఎటు తోచుకి ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి. వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎట్లా ఉన్నాయంటే పరిస్థితులు, తుఫాను కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా అనేక మార్లు తుఫాను లాంటి సంగతులు మన జీవితాల్లో అనుభవిస్తూ ఉండవచ్చు, లేకపోతే అనుభవించి ఉండవచ్చు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి, ఆయన మనల్ని ఎంత అద్భుత రీతిలో ఆయన మనల్ని బయటికి తీసుకొస్తా వచ్చినాడు కదా. చూడండి 29వ వచనం, ఆయన తుఫానును ఆపివేయగా అంట కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే 26వ వచనంలో శిష్యులు ఏం చేస్తూ ఉంటున్నారు? కేకలు పెడతా ఉంటున్నారు. ఎందుకు? తుఫాన్ వచ్చింది కదా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అంటే ఏమంటా ఉన్నాడు? అల్ప విశ్వాసులారా అంటాం కదా. ఏమన్నాడు? తుఫాన్ని ఏం చేసినాడు? ఆయన గద్దించినాడు. కాబట్టి మనం కూడా తుఫాను లాంటి పరిస్థితిలో ఎన్నోసార్లు మనం ఉన్నప్పుడు, ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే ఆ తుఫాన్ని ఏం చేస్తా వచ్చినాడు? గద్దిస్తా వచ్చినాడు, ఆపివేస్తా వచ్చినాడు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఉంటూ అనేక మార్లు మనం ఉంటా వచ్చినాం. బహుశా మనం ఇప్పుడు కూడా అటువంటి సందర్భాల్లో ఉంటా ఉన్నామేమో. ఆయనకి మనం మొరపెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? ఆయన ఆపివేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి అందును బట్టి మనము ఉదయకాల సమయంలో మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించేటువంటి వారంగా, నిత్యము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మన జీవితాల్లో మన పెదవుల మీద ఎప్పుడు కూడా ఏముండాలి? ఆరాధన అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఆ విధంగా మనము ఆయన్ని ఆరాధించినట్లు ఆయన మనకు సహాయం చేయను గాక.